వరంగల్లో వర్షం దంచి కొట్టింది. రోడ్లపైకి వరద నీరు చేరింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్ అండర్ బ్రిడ్జ్ పూర్తిగా జలమయమైంది. వరదల్లో 2 ఆర్టీసీ బస్సులు, ఒక ఆటో చిక్కుకున్నాయి. హన్మకొండలో అంబేద్కర్ భవన్ రోడ్డు చెరువును తలపిస్తోంది. తిరుమల జంక్షన్ గోపాల్పూర్ క్రాస్ రోడ్డు వరకు రాకపోకలకు అంతరాయం కలిగింది. 32,33 డివిజన్లలో పెద్ద కాల్వ పొంగి ఇళ్లలోకి వరద నీరు చేరింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, వరంగల్లో వర్షం కొద్దిసేపటి క్రితం దంచి కొట్టింది. సుమారుగా 40 నిమిషాలు కొట్టిన వర్షానికి వరంగల్ మహానగరం మొత్తం కూడా కాకావికలమైంది. అన్ని చోట్ల కూడా ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలవడంతో అయితే పలు కాలనీలు, రోడ్లు, అండర్ బ్రిడ్జిలు అన్ని కూడా జలమయమయ్యాయి. ఈ యొక్క దృశ్యం ఎక్కడ చూసినా కూడా జలమయం కావడంతో ఇటు ప్రయాణికులకు అటు ప్రజలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎక్కడ చూసినా నీళ్లు నిలవడంతో అయితే ప్రజలంతా ఒక్కసారిగా బిక్కుబిక్కుమంటూ గడపడాల్సిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఇటు వరంగల్ ట్రై సిటీస్ లో ఇటు వరంగల్ లోని అండర్ బ్రిడ్జ్ మొత్తం జలమయం కావడంతో 2 ఆర్టీసీ బస్సులు, ఆటోలు అన్ని కూడా చిక్కుకపోయాయి. వాళ్ళను పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అటు హన్మకొండలో మాత్రము అంబేద్కర్ భవన్ రోడ్డు మొత్తం ఒక చెరువును తలపించే విధంగా నీట మునిగిపోయింది. మరోవైపు తిరుమల జంక్షన్ టు గోపాల్పూర్ రోడ్డు కూడా పూర్తిగా జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మరోవైపు ప్రధానంగా వరంగల్ నగరంలోని 32, 33, 39 డివిజన్లలో పెద్ద కాల్వ పొంగి ఇళ్లలోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. దీంతో కాలనీ వాసులు గంట సేపు ఇబ్బంది పడ్డారు. అయితే వర్షం తగ్గిన వెంటనే వరద పోవడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే వరద బీభత్సవానికి అయితే 2 గంటల పాటు వరంగల్ నగరం మొత్తం కూడా స్తంభించిన పరిస్థితి. 8 గంటల నుంచి 8 గంటల 40 నిమిషాల వరకు సుమారుగా 10 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టయితే అంచనా వేస్తున్నారు. ఈ వర్షానికైతే వరంగల్ ట్రై సిటీస్ మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి హిమబిందు. ఇప్పుడిప్పుడే వరంగల్ నగర ప్రజలంతా కూడా వరద బురద నుంచి బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.